అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరంతా చాలా చాలా బాగుండాలి. గతంలో భార్యాభర్తల బంధం చాలా పటిష్టంగా ఉండేది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ఈ అంటే ఈ యొక్క 25, 30 ఇయర్స్ వయసు గల అమ్మాయిలు, అబ్బాయిలు పెళ్లి చేసుకున్న తర్వాత చాలా ఈజీగా విడిపోతున్నారు. అంటే ఆ బంధం చాలా ఈజీగా తెగిపోతుంది. ఎందుకు తెగిపోతుంది తెలుసా? అంటే ఒక మంచి అండర్‌స్టాండింగ్ లేక, రెండోది మొబైల్స్. ఎలా అంటే ఒక అమ్మాయి ఉంటది. భర్తతో గొడవ పడతా ఉంటది. గొడవ పడి ఆ టైంలో చాలా ఎమోషనల్ అయిపోతా ఉంటది. ఇంకా ఆ సిట్యుయేషన్‌కి ఉగ్రత అయిపోయి వెంటనే వాళ్ళ మమ్మీకి ఫోన్ చేస్తది. మమ్మీ అంటది. ఏంటమ్మా అంటే ఇలా మా అత్తగారు అలా తిట్టేస్తున్నారు. మా ఆయన ఇలా చేస్తున్నారని చెప్పగానే వచ్చేయమ్మా అంటున్నారు. గతంలో అయితే మొబైల్స్ ఉండేవి కాదు. ల్యాండ్ లైన్స్ అన్నా ఉండేవి కాదు. కానీ అప్పుడు ఈలోపు గొడవైనా ఒక అరగంట అయినా, గంట అయినా సరే సర్దుకుపోయేవి. ఇప్పుడు సర్దుకుపోవడానికి చాయిస్ లేదు. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే ఎమోషనల్ అయిపోతున్నామో వెంటనే కాల్ వెళ్ళిపోతుంది. ఎమోషనల్ అయిన వెంటనే ఫోన్ చేతిలోకి వచ్చేస్తుంది. ఆగు నీ పని చెప్తాను, ఆగు నీ పని చెప్తాను, ఆగు వాళ్ళ పని చెప్తాను, వీళ్ళ పని చెప్తాను అనే సమయంలో ఉక్రోషాలు పెరిగిపోయి రిలేటివ్స్ ఎంటర్ అయిపోయి ఆ కుటుంబాలు చిన్నవినం అయిపోతాయి. అదే కంటిన్యూ అయిపోతే విడిపోతున్నారు. సో కాస్త ఆలోచించాలి, కాస్త ఓపిక పట్టాలి, కొంచెం ఓపిక పట్టాలి. అది ఓర్చుకుంటే, ఓపిక పడితే జీవితం చాలా బాగుంటుంది. తల్లులైనా కంగారు పడకూడదు, మొబైల్ వెంటనే తీసుకుని పిల్లలైనా సరే చెప్పకూడదు. సో అందరూ అర్థం చేసుకుంటే జీవితం చాలా బాగుంటుంది. ఓకే, కొంచెం ఆలోచించి కొంచెం ఓపిక పడితే జీవితాలు చాలా బాగుంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.